హలో అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ముందుగా పెళ్లి కాని ప్రసాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసిన మీడియా వారికి అండ్ వివిధ మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులకి అండ్ ఇవాళ మా చీఫ్ గెస్ట్ రాజా సాబ్, మా డైరెక్టర్ మారుతి గారికి, మా బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారికి అండ్ టు ద హోల్ టీమ్ ఆఫ్ పెళ్లి కాని ప్రసాద్ హార్డీ వెల్కమ్. అన్నపూర్ణమ్మ గారికి అండ్ అలానే ప్రమోదిని గారికి, సప్తగిరి గారికి, శ్రీనివాస్ గారికి అండ్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ గారికి అందరికీ కూడా హార్డియస్ట్ వెల్కమ్. సో ఈ పాటికే రిలీజ్ అయిన టీజర్కి కానీ, ట్రైలర్కి కానీ, పాటలకి కానీ అద్భుతమైన రెస్పాన్స్ అందుతూ ఉంది. సో బేసిక్గా సప్తగిరి గారి గురించి మాట్లాడుకోవాలి అంటే ఒక సినిమాలో కొద్ది నిమిషాలు కనిపిస్తేనే ఆయన ఎంత ఫన్ క్రియేట్ చేస్తారో చూసాము. సో అలాంటిది 2.5 గంటలు ఫుల్ టు ఎంటర్టైన్మెంట్, ఫుల్ టు ఫన్గా ఉండబోతుంది ఈ పెళ్లి కాని ప్రసాద్ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. వి విష్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద హోల్ టీమ్ ఆఫ్ పెళ్లి కాని ప్రసాద్. సో టీం అందరినీ మాట్లాడించే ముందు ఈ పాటికే రిలీజ్ అయిన కాంటెంట్ని ఒకసారి చూసేద్దాం. సాంగ్స్ అండ్ ట్రైలర్ని బ్యాక్ టు బ్యాక్గా. హియర్ వి గో. సాంగ్స్ అండ్ పెళ్లి కాని ప్రసాద్ ట్రైలర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. Lights off. బ్యాచిలర్స్ కి బాసు అంట, వీడి నీడ కూడా వెంటరాని రేంజట. లైఫ్ టైమ్ సింగిల్ అంట, ఏ జంట కట్టలేని వంట రోడట. హెడ్ లేని టైలు అంట, వీడి పేటులోన పెళ్లి గీత లేదట. ఫ్యూచర్ ఏంటో తెలియదట, వీడి చేతిలోన చెయ్యిలేనే లేదట. పోతే పోనీ అంటూ రాతే రాసుంటాడు, ఎక్స్ట్రా డ్యూటీ చేస్తూ మిడ్ నైట్ పై వాడు. పెళ్లి కాని ప్రసాదు, ఓ పెళ్లి కాని ప్రసాదు, ఓ పెళ్లి కాని ప్రసాదు, ఓ పెళ్లి కాని ప్రసాదు, ఓ పెళ్లి కాని ప్రసాదు. వీడు ప్రశ్న లేని జవాబు, ఓ పెళ్లి కాని ప్రసాదు. వీడు తోడు లేని గరీబు. గోవిందా, ఇక స్టోరీ మారే దారే ఉందా, రాసుందా లేదా? యా అల్లా, షాదీకి కాలం ఉందా లేదా? యా ఖుదా దే దే. చలికాలం దాటిందే, శుభకాలం రాకుండే, కలికాలం అయిపోయేలోగా పెళ్ళయ్యేదారుందా? శనిగాడే తల మీదే సిట్టింగే వేసాడే, సెట్టింగే లేకుండా కలకాలం గడిపేయాలంట. పెళ్లి కాని ప్రసాదు, ఓ పెళ్లి కాని ప్రసాదు, పెళ్లి కాని ప్రసాదు, ఓ పెళ్లి కాని ప్రసాదు, ఓ పెళ్లి కాని ప్రసాదు. ఈ ప్రశ్న లేని జవాబు, పెళ్లి పెళ్లి కాని ప్రసాదు. ఈ తోడు లేని గరీబు. జన్మదో ఈ బంధము ఉన్నానుగా నీ కోసం. నీ కళ్ళలో ఏమున్నదో ఆగేదెలా నీ కోసం. సూటిగా నువ్వు చూడవా, నేరుగా ఏం చెప్పవా? అందాల పిల్లవే నాకిలా
ప్రేమలో పడిపోయానేమో నన్నునే మరిచానా ఏమో నేను నాలానే లేనేమో నేను నీలా మారానేమో ప్రేమలో పడిపోయానేమో నన్నునే మరిచానా ఏమో నేను నాలానే లేనేమో నేను నీలా మారానేమో జల్దీ పెళ్లి అవుతుంది. కాదు, మేమిద్దరం జస్ట్ ఫ్రెండ్సే. అతను ఎక్కడో చూశాను ప్రియా. గుండెల్లో గొడవ చేతల్లో చొరవ కన్నుల్లో తెగువ చూపాల మగువ పిల్ల నువ్వే వచ్చి మాట్లాడితే చంటి పిల్లోడలేనే నువ్వు కొట్టనా పిల్ల నన్నే నువ్వే మెచ్చావంటే మహారాజే నేనే అంటూ మబ్బుల్లో తేలనరా వేల పట్టుకోరా తాళి కట్టుకోరా మధుకంతా విడిపోను అనరాయలా ప్రేమలో పడిపోయానేమో నన్నునే మరిచానా ఏమో నేను నాలానే లేనేమో నేను నీలా మారానేమో ప్రేమలో పడిపోయానేమో నన్నునే మరిచానా ఏమో నేను నాలానే లేనేమో నేను నీలా మారానేమో మాటేను వినవా చూడే నా విలువ పోనీలే తగువా పాపంలే అనా పిల్ల నువ్వే కానీ చూసావంటే అరే అరే అంటూ నేను సిగ్గైపోనా పిల్ల నువ్వే నన్నే ముద్దాడితే గుండె కోసి తీసి నీ పాదాలకి బనారా నిన్ను చుట్టుకోరా నన్ను ఇచ్చుకోరా మధుకంతా విడిపోను అనరాయలా ప్రేమలో పడిపోయానేమో నన్నునే మరిచానా ఏమో నేను నాలానే లేనేమో నేను నీలా మారానేమో ప్రేమలో పడిపోయానేమో నన్నునే మరిచానా ఏమో నేను నాలానే లేనేమో నేను నీలా మారానేమో నాన్న 34, 36 నీకు ఏజ్ తో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా పెరుగుతుంది కదా, దాన్ని చూపించి ఎక్కువ కట్టడం డిమాండ్ చేయొచ్చు నాన్న. ఎక్స్పీరియన్స్ తో పాటు ఎక్స్పైర్ డేట్ కూడా దగ్గర పడుతుంది నాన్న. పెళ్లి కాని ప్రసాదు ఓ పెళ్లి కాని ప్రసాదు పెళ్లిగానే ప్రసాదం కాస్త పెళ్ళైన ప్రసాదం చేయాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను స్వామి. పాస్పోర్ట్ ఎంక్వైరీ ఎందుకు నీ పెళ్ళి ఎప్పుడమ్మా? మా అందరినీ ఫారెన్ షిఫ్ట్ చేసి పెళ్లి కొడుకు దొరికినప్పుడు. ఏమంటున్నారు మన పెద్దోళ్ళు? కట్నం క్యాష్ రూపంలో తీసుకోమంటున్నారు నాన్న. ఆన్లైన్ లో తీసుకుంటే జిఎస్టీ ట్యాక్స్ కట్ అవుతుంది అంటున్నారు. మహానుభావులు. నాకు అమ్మాయి నచ్చింది. నీకు నచ్చిందా? 2 కోట్లకు 1 రూపాయి తక్కువైనా నేను యాక్సెప్ట్ చేయాలి. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం. మనకు ఇంకో పక్కన దొరికాడు. అమ్మాయి బాగుంది కదా సార్? అవును. నంబర్ కావాలా? పెళ్లి చేసుకుంటే నీలాంటి క్వాలిటీస్ ఉన్నోడే చూడమని మా ఇంట్లో వాళ్ళకి చెప్తాను. దీనికి శాసనాల గ్రంథంలో ఏదో ఒక పరిష్కారం ఉండి ఉంటుంది. నీ బతుకు ఇలాంటి సమస్య
ఆసి ఉప్పెన సినిమాలో ఆసికి బేబమ్మకి ఎదురైతే వాళ్ళు ఏం చేశారో తెలుసా? తర్వాత వాళ్ళ నాన్న ఏం చేశాడు తెలుసా? మన ఫ్యామిలీ లెగసీని కంటిన్యూ చేసే లెజెండ్ వచ్చాడు. తేడా వస్తే ముక్కలు ముక్కలుగా నరికి కుక్కర్లో ఉడకబెడతా. ముందుగా ఆర్ మీమ్ గాడ్, ఆర్ కింగ్ ఆఫ్ కామెడీ డాక్టర్ పద్మభూషణ్ బ్రహ్మానందం గారికి హార్డియస్ట్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ ఆర్ ఈవెంట్. సో గుడ్ టు సీ యూ అగైన్. సో కామెడీతో పాటు సప్తగిరి గారు ఈ సినిమాలో డాన్సులు ఇరగదీసేశారని అర్థమవుతుంది ఈ పాటలు చూసి. సో ఫుల్ టు ఫన్ రోలర్ కోస్టర్ రైడ్ లాగా ఉండబోతుందని అయితే అర్థమవుతుంది. సో తమా మీడియా చాగంటి సినిమాటిక్ వరల్డ్ ప్రెజెన్స్ కేవై బాబు గారు, భానుప్రకాష్ గౌడ్ గారు అండ్ అలానే సుక్కా వెంకటేశ్వర్ గౌడ్ గారు, వైభవ్ రెడ్డి గారు ప్రొడ్యూసర్స్గా, అండ్ సుజాత సిద్ధార్థ్ గారి సినిమాటోగ్రఫీలో, శేఖర్ చంద్ర గారి మ్యూజికల్లో, అండ్ అభిలాష్ రెడ్డి గారి డైరెక్షన్లో, సో మెయిన్ లీడ్స్గా ప్రియాంక శర్మ గారిని అండ్ అలానే సప్తగిరి గారిని చూడబోతున్నాం. అండ్ క్రేజీ క్యారెక్టర్స్లో అన్నపూర్ణమ్మ గారిని అండ్ అలానే ప్రమోదిని గారిని, శ్రీనివాస్ గారిని, ఇలా బోల్డ్ అంత మందిని చూడబోతున్నాం. సో ఒక్కొక్కరుగా టీం అందరినీ వేదిక మీద పిలిచేద్దాం. సో వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం సో ఎలా ఉండబోతుంది ఈ సినిమా ఇంకా అని. సో ముందుగా రైటర్స్ ఆఫ్ దిస్ ఫిలిం లోహిత్ గారిని, అఖిల్ వర్మ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఐ రిక్వెస్ట్ లోహిత్ గారు అండ్ అఖిల్ వర్మ గారు ప్లీజ్ జాయిన్ ఆన్ స్టేజ్. అండ్ లెట్ మీ ఇన్వైట్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ దిస్ ఫిలిం కేవై బాబు గారిని గట్టిగా చెప్పడంతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ వన్ మోర్ ప్రొడ్యూసర్ సుక్కా వెంకటేశ్వర్ గౌడ్ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే వైభవ్ రెడ్డి గారిని, సుధీర్ రెడ్డి గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే ఈ సినిమాలో అద్భుతంగా సప్తగిరి గారిని కొట్టి ఫుల్ ఫన్ క్రియేట్ చేసినటువంటి ప్రమోదిని గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. And now let me invite our darling Swami garu on stage please. అండ్ ఎన్నో సినిమాల ద్వారా ఎన్నో అద్భుతమైన పాత్రలతో మనల్ని ఇంకా ఎంటర్టైన్ చేస్తున్నటువంటి అన్నపూర్ణమ్మ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ ఆర్ బ్యూటిఫుల్ హీరోయిన్ ప్రియాంక శర్మ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. అండ్ అలానే శ్రీనివాస్ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ మధ్య ఆయన ఏ క్యారెక్టర్ చేసినా అలా ఆయనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ని క్రియేట్ చేసుకుంటూ వస్తున్నారు ఆయన. సో ప్రతి క్యారెక్టర్లోనూ అలా నవ్విస్తూ మన అందరినీ. సో అండ్ ఇప్పుడు డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం అభిలాష్ రెడ్డి గారిని గట్టిగా చెప్పడంతో వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే సాయి గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. And now let me invite our most blockbuster producer, our one of chief guests today, SKN గారిని గట్టిగా చెప్పడంతో వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే మీరు ఇంకా పిలవకుండానే వచ్చేసారేంటి? సార్ ఇక్కడ జాయిన్ అవ్వండి. మీ స్పీచ్ కోసం ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. మీరేంటి ఇలా చివరిగా నిల్చుంటే? ఇలా రండి మిడిల్కి. వీ నీడ్ యూ ఇన్ ద మిడిల్. యా. సో అండ్ అలానే సప్తగిరి గారిని ఎన్నో సినిమాల ద్వారా మనల్ని అలరిస్తూ అండ్ ఇప్పుడు మెయిన్ లీడ్గా పెళ్లికాని ప్రసాద్ అంటూ మనందరినీ పలకరించబోతున్నటువంటి సప్తగిరి గారిని గట్టిగా చెప్పడంతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ ఆర్ రాజా సాబ్, ఆర్ డైరెక్టర్ మారుతి గారిని గట్టిగా చెప్పడంతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. Yes, and now let me invite our meme god, king of comedy, Dr. Padmabhushan Brahmanandam గారిని గట్టిగా చెప్పడంతో వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే ఒక గ్రూప్ ఫోటో ఫర్ మీడియా, ఫోటో ఆప్.
అండ్ అలానే బలగం ప్రొడ్యూసర్ ఆర్ హర్షిత్ రెడ్డి గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఎస్విసి ద్వారా ఈ సినిమాని మనందరికీ అందించబోతున్నటువంటి హర్షిత్ గారు. అండ్ గ్రూప్ పిక్చర్ సప్తగిరి గారు, మారుతి గారు, బ్రహ్మానందం గారు, ఎస్కేఎన్ గారు, ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు, హర్షిత్ గారు ఒక గ్రూప్ పిక్చర్. హీరోయిన్ గారు కూడా యా ప్లీజ్. అండ్ అలానే ఎన్బీకే హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండర్ అండ్ చైర్మన్ అనంతపురం జగన్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ మిగతా అందరినీ కూడా ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్ అండి. థ్యాంక్ యూ. సో ముందుగా ఇవాళ చీఫ్ గెస్ట్గా వన్ ఆఫ్ ది చీఫ్ గెస్ట్గా విచ్చేసినటువంటి ఆర్ బ్లాక్ బస్టర్ బేబీ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫస్ట్ మీరు మాట్లాడండి. టీంలో ఎవరన్నా మాట్లాడితే సినిమా గురించి తెలుస్తుంది. కంటెంట్ చూసారు కదా, నాకేమీ తెలియదు. ముందు ఎవరికన్నా ఇవ్వండి. అయ్యయ్యో. ఓకే, సో ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలిం కేవై బాబు గారిని ముందుగా మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ రండి, మీరు మాట్లాడాకే ఆయన మాట్లాడతారంట. వేదిక మీద విచ్చేసిన పెద్దలందరికీ నా నమస్కారాలు. ముందుగా బ్రహ్మానందం గారికి చిన్నప్పటి నుంచి మీ అన్నీ చూస్తూ ఉండేవాళ్ళం సార్, మీ కామెడీ అన్నీ. ప్లస్ అదే కామెడీ మూవీకి నేను ప్రొడ్యూసర్ అవ్వడం చాలా అదృష్టంగా ఉంది. చాలా చాలా థ్యాంక్స్ సార్. అలాగే మారుతి గారికి, హర్షిత్ రెడ్డి గారికి అండ్ ఎంకేఎన్ గారికి అందరికీ చాలా థ్యాంక్స్ సార్. ఇంకా వచ్చిన ప్రేక్షకులందరికీ చాలా థ్యాంక్ యూ. మీడియా ప్రేక్షకులు కూడా. ఈ మూవీ 21న విడుదల కాబోతుంది. మీరు అందరు కడుపుబ్బా నవ్వుతారు, చాలా బాగుంటుంది, అందరూ ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు సాయి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికి నమస్కారం అండి. నా పేరు ఈ రోజుల్లో సాయి, ఆర్టిస్ట్ని. ఈ ఈవెంట్ నాకు చాలా స్పెషల్ అండి. ఎందుకంటే ఒకటి మా కామెడీ గురువు బ్రహ్మానందం గారు రావటం, అండ్ నన్ను ఇంట్రడ్యూస్ చేసిన మా గురువు గారు మారుతి గారితో ఫస్ట్ టైం నేను స్టేజ్ షేర్ చేసుకుంటున్నాను వేరే ఫిలింకి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో నేను పెళ్ళిళ్ళ పేరే క్యారెక్టర్ చేశానండి. ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ అభిలాష్కి అండ్ సప్తగిరి అన్నకి, ప్రొడ్యూసర్ గారికి వెరీ థ్యాంక్ యూ. సినిమా 21న రిలీజ్ అవుతుంది. చిన్న సినిమా, కామెడీ సినిమా. సప్తగిరి అన్న గురించి మీ అందరికీ తెలుసు. ఈరోజు అన్న మీద ఉన్న లవ్తో మన గురువు గారు రావటం,
బ్రహ్మానందం గారు, మారుతి గారు రావటం, దిల్ రాజు గారు రిలీజ్ చేయటం. సో అందరూ తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ ఈ సినిమాని సపోర్ట్ చేసి మాలాంటి చిన్న ఆర్టిస్టులు అందరినీ ఇంకా ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. అండ్ ఇప్పుడు శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం రోగం, నవ్వడం ఒక భోగం అని ఇప్పుడు జంధ్యాల గారు అన్నారు. అంటే ఒక ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడానికి నవ్వు చాలా అవసరం. హిట్లర్ చార్లీ చాప్లిన్ సినిమాలు చూసేవారు, పివి నరసింహారావు బ్రహ్మానందం గారి సినిమాలు చూసేవారు. ఒకసారి గట్టి కొట్టండి చెప్పండి. హాస్యం ద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించిన డాక్టర్ బ్రహ్మానందం గారికి అందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుద్దాం. అలాగే ఈ హాస్యాన్ని ఒడిసి పట్టుకున్న మరో దర్శకుడు మా మారుతి గారు, మా గురువు గారు. వారికి నా పాదాభివందనాలు ఇప్పుడు అదే చెప్తాను నేను. మారుతి గారి సినిమాల్లో ఉండే హాస్యం చక్కటి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. సో మనం చూస్తున్నాం ఇప్పుడు తెలుగు సినిమాని రక్తపాతం నుంచి అప్పుడప్పుడు కొద్దిమంది దర్శకులు ఈ నవ్వుల వర్షం కేసు జరిపిస్తూ ఉంటారు. ఈ రక్తాలు తలకాయలు లీటర్లు ఆ బ్లడ్ అయిపోతూ ఉంటుంది. అప్పుడప్పుడు షూట్లో దొరకదు. ఆ పెద్ద సీన్కి ఇంత రక్తం పోయేలా అయిపోతుంది, లీటర్ అయిపోతుంది. ఈ రక్తాల నుంచి నవ్వుల వర్షం కేసు తీసుకొస్తున్న ఈ దర్శకులందరికీ కూడా మనం ఖచ్చితంగా రుణపడి ఉండాలి. ఓ చిన్న కంటెంటు, చిన్న సినిమా, చిన్న హాస్యం. మన మనిషికి కావాల్సింది అదే కదా. లేకపోతే కొత్త ఆయుధాలు తలకాయలు తీసేయడాలు మంచివే, కానీ ఈ హాస్యం కూడా అవసరం. సమాజాన్ని ఒక మంచి ఆరోగ్యకరమైన మార్గమే మళ్ళిస్తుందని నమ్ముతున్నాను. ఇంకా మన సప్తగిరి గారు బొమ్మరిల్లు అనే సినిమాతో ఆయన ప్రారంభించాడు. పరుగులో కొంచెం బాగానే పరిగెత్తాడు, కానీ ప్రేమ కథా చిత్రంతో హుస్సేన్ బోల్డ్ అంత స్పోర్ట్స్ మ్యాన్ చేశారు ఆయన. అయితే ఈ పరుగు నడుస్తూనే ఉంది. మరి పెళ్ళి ఎందుకు అవ్వలేదు, ఎందుకు కాలేదో ఈ సినిమాలో చూద్దాం. అంత పరుగులు పెట్టే మనిషికి పెళ్ళి ఎందుకు కాలేదు, ఈ పెళ్లి కాని ప్రసాద్ ఏమిటి, ఒకసారి సినిమాలో చూద్దాం. సో దర్శకులు అభిలాష్ గారికి, కో డైరెక్టర్ వేద, వీళ్ళందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు. ఈ సినిమాలో నేను ఒక చిత్రమైన వేషం వేశాను. హీరోయిన్ ఫాదరే కానీ ఎప్పుడు ఇచ్చే ఎంగేజ్మెంట్లు ఈ పూలు పళ్ళు మార్చేసుకుని పంపించేస్తూ ఉంటారు ఇంటికి. అట్లాంటి వేషం కాకుండా ఈ హీరోయిన్ ఫాదర్కి ఒక చిన్న గమ్మత్తైన వేషం ఇచ్చారు. సో అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బ్రహ్మానందం గారికి నేను సభాముఖంగా నా ధన్యవాదాలు, పాదాభివందనాలు తెలియజేస్తూ, ఈ సమాజంలో ఇవాళ ఉన్న చాలా సైకియాట్రీ పేషెంట్లు, డాక్టర్లు వాళ్ళందరికీ చాలా వ్యాపారం పడిపోవడానికి బ్రహ్మానందం గారు ఒకప్పుడు పెద్ద ఫామ్లో ఉండడమే కారణం. ఆయన హాస్యం ద్వారా ఎన్నో మానసిక రుగ్మతలు పోయాయి, అందులో అనుమానమే లేదు. ఇంకా మా మారుతి గారు హాస్యత అయితే మీ అందరికీ తెలుసు. సో హాస్యం అనేది ఎప్పుడు కూడా అది నవనవోన్మేషంగానే ఉంటుంది. సో ఇటువంటి హాస్య చిత్రాన్ని నిర్మించిన అభిలాష్ రెడ్డికి, హర్షిత్ గారికి, మా ఎస్కేఎన్ గారు, మా ప్రొడ్యూసర్ గారు నాకు చాలా సినిమాలు ఇచ్చారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు అన్నపూర్ణమ్మ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. తిట్టకు. పాత్రికేయ మిత్రులకి, మీడియా మిత్రులకి, మా బ్రహ్మయ్యకి, డైరెక్టర్ మారుతి గారికి, మా ఇప్పటి సినిమా డైరెక్టరు అభిలాష్ గారికి, ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. పెళ్ళికాని ప్రసాద్ సినిమా కాసేపు చూసి నవ్వుకోవచ్చు. పిల్లల ఎగ్జామ్స్ కూడా అయిపోతున్నాయి, ఇంటర్. అందరూ వెళ్ళి చూడండి, ఎందుకు పెళ్లి కాలేదని తెలుస్తుంది, పెళ్ళి ఎందుకు చేసుకున్నాడో తెలుస్తుంది. అయితే సినిమా చిన్నది అని నేను చెప్పను, కానీ సినిమాలో కూర్చున్నంతసేపు ఒక్క సీన్ కూడా మిస్ అవ్వకుండా నవ్వుతూనే ఉంటారు. రకరకాల క్యారెక్టర్లు ఇప్పుడు జరిగే సన్నివేశాలకు దగ్గరగా ఉన్నాయి. చాలా బాగా తీశారు. మా వాళ్ళందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. అంటే మహానటులు లేరు, కానీ ఒక మీడియంగా ఉండే వాళ్ళందరూ ఉన్నారు. సప్తగిరి గారికి తోడుగా తతిమ అడుగులన్నీ ఆయన వేస్తాడు, ఆయన వెనక మేము నడుస్తాం. నమస్కారం. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు ప్రమోదిని గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. బ్రహ్మానంద్ సార్కి, మారుతి సార్కి థ్యాంక్స్ సార్ వచ్చినందుకు. అలాగే మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ అండి. 21st అందరికీ తెలుసు పెళ్ళికాని ప్రసాద్ వస్తుంది. డెఫినెట్గా ఈ హాలిడేస్కి పిల్లలకి, ఫ్యామిలీ వాళ్ళందరూ వచ్చి కడుపు నిండా నవ్వి ఫుల్ మీల్స్ అన్నట్టు ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది మన సినిమా. మళ్ళీ మా డైరెక్టర్ అభిలాష్ గారికి,
కో డైరెక్టర్ వేద గారికి నన్ను ఆయనకి ఇంట్రడ్యూస్ చేసి ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. ప్రతి ఒక్కరికి ఈ సినిమాకి సంబంధించిన వాళ్ళకి నా హృదయపూర్వక వందనాల్ని చెప్తున్నాను. 21st థియేటర్కి రండి, మమ్మల్ని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు ఆర్ బ్యూటిఫుల్ హీరోయిన్ ప్రియాంక శర్మ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. మా మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చినందుకు. లెట్ మీ స్టార్ట్ విత్ ద బెస్ట్ పీపుల్ దట్ వీ హ్యావ్ టుడే. బ్రహ్మానందం సార్ సార్ ఇక్కడ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ అన్ ఇన్స్పిరేషన్ టు ఎవ్రీ యాక్టర్, ఎవ్రీ ఆర్టిస్ట్, ఎవ్రీ మూవీ లవర్, అండ్ యూ ఆర్ ఇన్స్పైరింగ్ ద జనరేషన్స్. థ్యాంక్ యూ సార్. SKN గారు, మారుతి సార్, సో గుడ్ టు సీ యూ. హర్షిత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చినందుకు. యూ జస్ట్ మేడ్ అవర్ ఈవెంట్ ఈవెన్ మోర్ స్పెషల్ అండ్ బెటర్. అభిలాష్ సార్, ఐ హోప్ ఫ్రైడే నుంచి మీ బ్లాక్ బస్టర్ జర్నీ స్టార్ట్ అవుతుంది అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బికాజ్ ఐ నో హౌ హార్డ్ దిస్ పర్సన్ హ్యాస్ వర్క్డ్ ఆన్ దిస్ ప్రాజెక్ట్ అండ్ దట్ ప్యాషన్ is very motivating. My producers garki, thank you so much sir for always being there for us. Coming to my direction department, Lohit ekkada unnava super. Lohit and Akhil, thank you so much. You were like my both hands. Thank you inta support help chesinanduku. Inka Sudhir, you have been a backbone of this project. Thank you Sudhir for all the efforts you have put for all of us. And thanks to Shekhar Chandra garu, Savari movie lo naaku Undipova song icharu. Ippudu malli Pelli Kani Prasad lo he is the music composer for us. And my DOP garu, Siddharth sir, Sujata Siddharth sir, thank you so much. You have been one of the best cinematographers I've worked with, and it has been a pleasure. Saptagiri sir. Yeah ma'am. Ikkada. Sir, your energy, your positivity and your passion has inspired me every single day, sir. Thank you so much. Thank you. Pramodini ma'am, thank you for taking care of me just like your daughter, on screen and off screen. Annapurna garu, I love you. Nanamma, I love you. Srinivas sir, thank you for always motivating me. Basha garu ikkada ledu, but thank you Basha garu. You have been a wonderful, wonderful co-actor to work with. Each and every person who's been a part of this film, thanks from the bottom of my heart. Even my staff, thank you guys for always being there. 21st March ki mana movie release avutundi, and very heartful ga, soulful ga, and with lot of honesty ee movie manam shoot chesamu, and with the same honesty to release chestunamu. I hope we'll get the same amount of love from the audiences also. Thank you so much. See you all on Friday. థ్యాంక్ యూ. వి విష్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఇప్పుడు డార్లింగ్ స్వామి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటూ ఉన్నాం. హాయ్ అండి. బ్రహ్మానందం గారికి, అలాగే మారుతి గారికి, అలాగే SKN గారికి, హర్షిత్ గారికి, వీళ్ళందరికీ నా శుభాకాంక్షలు. ఒక 10 days బ్యాక్ మన సప్తగిరి షో వేశారు మా అందరికీ. సినిమా చూసిన తర్వాత నాకు నిజంగా ప్రేమ కథ చిత్రం గుర్తొచ్చింది. సో అందులో ఎంత బాగా నవ్వించాడో అంతకు డబల్ నవ్వు ఇందులో ఈ సినిమాలో ఉంది. ఫస్ట్ నుంచి చివరకు 2 hours నాన్ స్టాప్గా నవ్విస్తూనే ఉన్నాడు. సో ఈ మధ్యకాలంలో నేను ఆ ప్రేమ కథ చిత్రం అండ్ లవర్స్ ఈ 2 సినిమాల తర్వాత సప్తగిరి కామెడీ ఈ సినిమాలు అంతగా చూసింది ఈ సినిమాయే. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ సినిమా OTTలో తర్వాత చూడొచ్చు, బట్ ఫ్యామిలీతో పిల్లలతోటి హ్యాపీగా ఈ సినిమా 2 hours ఎంజాయ్ చేస్తూ చూడొచ్చు ఈ సినిమా. ఇక తను సప్తగిరి ఇందులో ఎంత బాగా యాక్ట్ చేశాడో, ఎంత బాగా డైరెక్టర్ సినిమా తీశాడో, అలాగే ఒక 1 month నుంచి తను ఈ సినిమా ఎలాగైనా హిట్ చేయాలి, ఈ కంటెంట్ని ఆడియన్స్కి రీచ్ చేయాలని మన మారుతి గారి దగ్గరికి వచ్చి, అన్న నువ్వు ఏదైనా ఐడియా చెప్పని ఎలా పబ్లిసిటీ చేద్దాం, ఇంకా దీన్ని ఎలా రీచ్ చేయాలని ప్రతిరోజు వచ్చి అతని తపన, అతను పడ్డ కష్టం, అతను యాక్ట్ చేసిన ఈ నటన, ఈ అన్నింటినీ మించి అతను మెయిన్ నవ్వు ఎంత బాగా నవ్వించాడంటే ఇంకా నవ్వుతూనే ఉన్నాం. మొత్తం థియేటర్ అంతా ఒక వేవులా నవ్వారు. సో ఇవన్నీ వేస్ట్ కాకుండా ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఎస్విసి ద్వారా ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నటువంటి హర్షిత్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ ఫస్ట్ మీరు మాట్లాడేస్తే దాని తర్వాత అందరూ తర్వాత అంటున్నారు. ఇక్కడికి ఇచ్చేసిన మీడియా వాళ్ళందరికీ ధన్యవాదాలు. అండ్ ప్రొడ్యూసర్ గారు సప్తగిరి అన్న, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ. పెళ్లికాని ప్రసాద్ ఎస్విసి రిలీజ్ అండి ఈ మార్చ్ 21న. ఎంటర్టైన్మెంట్ సినిమా ఇది. చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఎస్, ఎగ్జామ్స్ టైం కాబట్టి కాస్త ఎగ్జామ్ రాసిన తర్వాత చిన్న స్ట్రెస్ రిలీఫ్ కావాలన్నప్పుడు ఎంటర్టైన్మెంట్ క్లిప్స్ చూస్తాము. ఈసారి ఎంటర్టైన్మెంట్ క్లిప్స్ చూడడం కంటే కూడా థియేటర్కి వెళ్ళి సప్తగిరి గారి చేసిన ఈ పెళ్లికాని ప్రసాద్ సినిమా చూడండి. పెళ్లికాని ప్రసాద్ ఈజ్ అ నైస్ ఎంటర్టైనర్, అదైతే కనిపిస్తుంది చూస్తున్న దాంట్లో. సో ఆల్ ద బెస్ట్ డైరెక్టర్ గారు, అండ్ ఆల్ ద బెస్ట్ టు ద టీమ్ అండ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, కెమెరాస్ ప్లీజ్ ఫోకస్ నౌ. అండ్ ఇప్పుడు ఎస్కేన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇంకా ఆయన మాట్లాడారంటే తర్వాత మాట్లాడడానికి ఎవరికి ఉండదు. లేదు, ఆప్షన్ లేదు, ఆల్రెడీ మీరు ఆ ఆప్షన్ తీసేసుకున్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాం. పెళ్లికాని ప్రసాద్ ఎందుకంటే లెజెండరీ, మనందరికీ స్ట్రెస్ బస్టర్, ఎన్నో బ్లాక్ బస్టర్స్కి బ్యాక్ బోన్ అయిన లెజెండరీ పర్సన్ బ్రహ్మానందం గారు, ఆయన చల్లని ఆశీర్వాదం ఇవ్వడానికి ఇక్కడ వచ్చి, సో ఆయన రాకపోయినా ఎవరు అడగరు, బట్ ఒక ముందుకు వచ్చి సినిమాను ప్రోత్సహించిన థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎన్నో జనరేషన్స్కి మీరు ఇన్స్పిరేషన్. మా ఎప్పుడైనా సరే, ఏ సిట్టింగ్లో అయినా సరే మీ వీడియో లేకుండా రోజు గడవదు మాకు. సో అప్పుడు మొన్న ఈ కుంభమేళా చూస్తుంటే 150 years అలాగా జీవించిన వ్యక్తులు చాలామంది కనిపించారు. సో అలాంటి అవకాశాలు కొంతమంది గొప్ప వ్యక్తులు రావాలనుకుంటాం. అలాగా నాకు ఎప్పటికైనా నాకు అలా అనిపిస్తే, బ్రహ్మానంద గారు అలా తరతరాలు కొన్ని 100 ఏళ్ళు బతికితే, అంటే ఏదో బీసీ అలాగా ఎప్పటికీ అలాగా ఆయన చిరస్థాయిగా ఉండిపోవాలని అనిపిస్తుంది సార్. ఎందుకంటే మీరు అలాంటి వ్యక్తి. నమస్కారం సార్. అలాగే ఇక్కడ చాలామంది మా డైరెక్టర్ సాప్ మారుతి గారు పరిచయం చేసిన వ్యక్తులే ఉన్నారు. సో అందరి కెరీర్లో బాగుండాలి. ముఖ్యంగా సప్తగిరి అంటే తన హాస్యం చాలా బాగుంటుంది. మా ఫస్ట్ అసోసియేషన్ ప్రేమ కథా చిత్రం నుంచి ఇప్పటివరకు చాలా సినిమాలు చేసాం. సో అతను ఒకటే చెప్పాడు, మా రాజాసాబ్ షూటింగ్ జరుగుతున్నంతసేపు, అన్న నేను చేసే సినిమాలన్నింటిలో పెళ్లికాని ప్రసాద్ చాలా గట్టిగా సౌండ్ చేస్తానా అని చెప్పేవాడు. సో ఆ సౌండ్ చేసే టైం వచ్చింది. మార్చి 21న ఈ సినిమా రిలీజ్. రేపు పెయిడ్ ప్రీమియర్లు కూడా వేస్తున్నట్టున్నారు. సో చక్కటి సినిమాలకి ఎప్పుడు డిస్ట్రిబ్యూషన్ నుంచి మంచి సపోర్ట్ అందించే ఎస్విసి సంస్థ గోల్డెన్ హ్యాండ్ ఈ సినిమా మీద పడిందంటే హర్షిత్ గారికి ధన్యవాదాలు. ఈ సినిమాని సపోర్ట్ చేస్తున్నందుకు. ఈ సినిమాలో ఒక కొత్తగా హెయిర్ స్టైల్తో కనిపిస్తున్న శ్రీనివాస్ గారికి, అలాగే ఆ రోజుల్లో నుంచి ఈ రోజుల్లో గుర్తుంచుకున్న మా సాయికి, సో అలాగే హీరోయిన్ ప్రియాంక శర్మ గారికి, మీ కూడా ఒక ఉజ్వల భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాం అండి. అంటే ఇలా పెద్ద రకంగా మాట్లాడకపోతుంటే ఈ మధ్య అన్ని హెడ్డింగ్లు వేరే విధంగా పెడుతున్నారు. సో అందుకనే కొంచెం సాంప్రదాయబద్ధంగా మాట్లాడుతున్నాం అండి. అంటే ఇండస్ట్రీలో పెద్ద సినిమాలు తీసేది ఒక 4-5 బ్యానర్లు ఉంటే, ఒక కొత్తగా వచ్చే నిర్మాతలే ఎక్కువ. వాళ్ళ వల్ల ఇండస్ట్రీకి రొటేషను, థియేటర్స్ ఫీడింగు, అప్కమింగ్ యాక్టర్స్కి కానీ వీళ్ళకి కానీ ఒక సపోర్టు దొరుకుద్ది. సో అలా ఎంతమంది ఎక్కువ నిర్మాతలు వేరే రంగాల నుంచి సినిమా రంగానికి వస్తే సినిమా రంగం అంతా వర్ధిల్లుద్ది. సో కొత్త నిర్మాతలుగా వచ్చిన వీరికి, గోపి గారికి, అందరికీ కూడా, మొవైకే బాబు గారికి, సో అలాగే దర్శకుడు అభిలాష్ రెడ్డి గారికి, అందరికీ కూడా, మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర. జనరల్గా హీరోయిన్లు ఆబ్సెంట్ అవుతుంటారు, ఈరోజు మ్యూజిక్ డైరెక్టర్ ఆబ్సెంట్ అయ్యారు కాబట్టి ఆర్ఆర్లో ఉన్నారనుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. సో ఈ సినిమాని అందరూ ప్రోత్సహించండి. నా వంతుగా
తొలి రోజున నా ఫ్రెండ్ సర్కిల్, నా ట్విట్టర్ ఫాలోవర్స్ అందరికీ AAAలో ఒక షో ఫ్రీగా అందరికీ చూసే ఇది వేస్తాను. సో ఎందుకంటే ఇలాంటి సినిమాలు బాగుంటే ఇండస్ట్రీ బాగుంటుంది. సో ప్రతి వారం ఒక హిట్ సినిమా వస్తే థియేటర్స్కి, ఎగ్జిబిటర్స్కి అందరికీ ఇది అవుద్ది. సో సప్తగిరి మంచి ఇది అవ్వాలి. అలాగే మా మారుతి గారు ర్యాంపేజ్ త్వరలో స్టార్ట్ అవుద్ది కాబట్టి దాని గురించి వేరే వేదిక మీద గట్టిగా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. ఎస్కేఎన్ గారు, బ్రహ్మానందం గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు మీకు. ఏం మాట్లాడతాం మేము సార్? మేమంటే మాట్లాడాలి సార్, మీరు ఇలా ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తే అదే వైరల్. థ్యాంక్ యూ ఎస్కేఎన్ గారు, థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్ గారు. చాలా రోజుల తర్వాత చూస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండ్ ఇప్పుడు అనంతపురం జగన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ప్లీజ్ మిడిల్కి రండి. పెళ్లిగాని ప్రసాద్ చిత్రాన్ని ఆశీర్వదించడానికి ఇచ్చేసిన వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి, దర్శక నిర్మాతలకు, అలాగే టెక్నీషియన్స్కి, బ్రహ్మానందం గారికి, మా ఫేవరెట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ మారుతి గారికి, ప్రతి ఒక్కరికి నా ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేసిన నా మిత్రుడు, సోదరుడు, ఆత్మీయుడు, హీరో సప్తగిరి గారికి, అలాగే ఎన్నోసార్లు బ్లడ్ డొనేషన్స్ ప్రోగ్రాం పెట్టినప్పుడు బ్లడ్ డొనేషన్స్ ఇచ్చి తన మానవత్వాన్ని చాటుకున్న యంగ్ డైరెక్టర్ అభిలాష్ రెడ్డి గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. భారతదేశ చలనచిత్ర పరిశ్రమలో ఏ చిత్ర పరిశ్రమకు లేని అరుదైన గౌరవం మన తెలుగు పరిశ్రమకు ఉంది. అదేంటంటే వినోదాన్ని పెంచి ఆరోగ్యాన్ని పెంచే ఆర్టిస్టులు ఒక తెలుగు పరిశ్రమలో ఉండడం మన తెలుగు వారందరూ చేసుకున్న గొప్ప గర్వకారణం. ఇక్కడ ముఖ్యంగా పెద్ద హీరోస్కి అందరికీ ఫ్యాన్స్ ఉంటారు. ఈరోజు ఆర్టిస్ట్ కమ్ హీరోగా ఉన్న సప్తగిరికి బోనస్గా పెద్ద హీరో ఫ్యాన్స్ అందరితో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా తోడుగా నిలుస్తున్నారంటే నిజంగా ఆనందంగా ఉంది. ఎందుకంటే సప్తగిరి గారు అందరి హీరోస్తో, యాక్టర్స్తో ఆర్టిస్ట్గా చేశాడు, తను హీరోగా చేశాడు. అందరివాడు, మంచివాడు, ఆత్మీయుడు. కాబట్టి ఈరోజు ఆ పెళ్లిగారి ప్రసాద్ ఈరోజు ఇంతమందిని రప్పించుకోగలిగాడని నేను సభాముఖంగా నమ్మగలుగుతున్నాను. ఇంకా అంతేకాదు, తన పేరు మీద 2 సినిమాలు, అంటే ఒక కథను బట్టి సినిమాలు వస్తాయి, సినిమా సక్సెస్ అయిన తర్వాత సీక్వెల్స్ వస్తాయి. కానీ తన పేరు మీద 2 సినిమాలు, సప్తగిరి ఎక్స్ప్రెస్, సప్తగిరి LLB, అంటే తను ఆర్టిస్ట్గా ఎంత కష్టపడ్డాడో మనం ఆయన్ని తపనకి ఇదొక ఉదాహరణలాగా చెప్పచ్చు. చిత్ర పరిశ్రమలో దాదాపు నేను చూస్తున్నప్పటి నుంచి గత 10-15 సంవత్సరాలుగా ఆయన నిలదొక్కోవడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. తప్పకుండా పెళ్లిగారి ప్రసాద్తో మరో 10-15 ఏళ్ళు నిలబడతాడు. ఎందుకంటే ఎగ్జామ్స్ తర్వాత పిల్లలందరూ స్ట్రెస్కి గురై ఉంటారు. తప్పకుండా ఈ పెళ్లిగాని ప్రసాద్ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. ప్రతి శుక్రవారం తెలుగు ప్రేక్షకులు ఏదో ఒక చిత్రాన్ని ఆదరిస్తారు. మార్చి 21 ఈ శుక్రవారం పెళ్లిగాని ప్రసాద్ని తెలుగు ప్రేక్షకులు అందరూ ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. చివరిగా 100% సక్సెస్ కావాలి. గాడ్ బ్లెస్ యూ. వీళ్ళిద్దరిని ఏం కొద్దంటే పెళ్లిగాని ప్రసాద్ సీక్వెల్ చేయకున్నా పర్వాలేదు, కానీ పెళ్లి తర్వాత కష్టాలు వీళ్ళిద్దరు కాంబినేషన్లో చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. విష్ యూ ఆల్ ద బెస్ట్. ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేసిన మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై బాలయ్య. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఆర్ మోస్ట్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ఆర్ రాజా సాబ్ మారుతి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఇక్కడికి చాలా రోజుల తర్వాత ఫంక్షన్కి రావడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న సినిమా సక్సెస్ని నిజంగా చాలా మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేస్తున్నాను. రీసెంట్గా రిలీజ్ అయిన కోర్టు సినిమా నాని గారు ప్రొడ్యూస్ చేసిన సినిమా ఒక మంచి హిట్ అయ్యి ఆడియన్స్ అందరూ థియేటర్కి వచ్చి ఒక చిన్న సినిమా చూస్తుంటే చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే
ఇదే మార్చ్లో 10 ఇయర్స్ బ్యాక్ ఈ రోజుల్లో సినిమా రిలీజ్ అయ్యి జనం అందరూ వచ్చారు. కానీ మంచి కంటెంట్ ఇస్తే ఎప్పుడు కూడా ఆడియన్స్ ముందుంటారని ప్రూవ్ చేశారు. నిజంగా మన తెలుగు ఆడియన్స్ని యాక్చువల్గా థియేటర్స్కి రావట్లేదు, ఓటీటీలు ఇన్ని వచ్చినా సరే థియేటర్కి వచ్చి ఇంతమంది చూస్తున్నారంటే బికాజ్ కంటెంట్లో ఉన్న దమ్ము. కోట్ సినిమా హిట్ అయినందుకు నిజంగా వాళ్ళ టీం అందరికీ కూడా ఇక్కడ ఈ సభ పరంగా నేను కంగ్రాట్స్ చెప్తున్నాను. అలాగే ఈ సినిమా మా తమ్ముడు సప్తగిరి అంటే తనకేంటంటే అన్ని హీరోగా చేస్తుంటాడు, కమెడీన్గా చేస్తుంటాడు. బట్ ఎక్కడైనా ఒక కథ మంచి కథ దొరికితే ఈ సినిమా బాగుందని బిగినింగ్ నుంచి చెప్తా వచ్చాడు. ఇలాగే ప్రతిసారి చెప్తూ ఉంటాడులే అని అనుకున్నాను, కానీ ఒకరోజు అనుకోకుండా సినిమా తీసుకొచ్చి చూపించాడు. సినిమా చూసిన తర్వాత నిజంగా ఫస్ట్ హాఫ్ అవ్వగానే బాగుంది తమ్ముడు అన్నాను. నాకు సినిమా చూపిస్తున్నప్పుడు బయట పూజలు చేసేస్తూ ఉంటాడు, మంత్రాలు చదివేస్తుంటాడు, ఈ సినిమా బాగుండాలని చెప్పాలని టెన్షన్ పడుతుంటాడు. బట్ ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత బాగుంది తమ్ముడు అన్న. సెకండ్ హాఫ్ చూసిన తర్వాత ఇంకా నాకు బాగా నచ్చింది. ఎందుకనంటే ఒక పల్లెటూరు వాతావరణంలో తీసుకున్న ఒక మంచి కథని రైటర్స్ బాగా రాశారు, డైలాగ్స్ కూడా. అంటే ఎక్కడ బోర్ కొట్టకుండా ట్రెండీగా రాశారు. అందువల్ల మీకు నిజంగా సినిమాని ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా కనుక చూస్తే డెఫినెట్గా ఒక మంచి సినిమా చూసామనే ఫీలింగ్ వస్తుంది. ఇదేదో ఫోర్స్డ్గా చేసే కామెడీ కానీ అలా లేకుండా ఒక మంచి కంటెంట్ తోటి వాళ్ళు ఏంటంటే ఫారెన్ ఒక వెళ్ళాలి అంటే పెళ్లి తర్వాత సెటిల్ అవ్వాలి అనుకునే ఒక అత్తగారి ఫ్యామిలీ మీద సినిమా రాసిన కథ ఇది. చాలా బాగుంది. డెఫినెట్గా ఈ సినిమా అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఫ్యామిలీ అందరూ హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు. రేపు 21st రిలీజ్ అవుతుంది పెళ్లికాని ప్రసాద్ సినిమా. ఈ సినిమాలు అంటే ఇతని హీరో అని కాకుండా సినిమా కంటెంట్ హీరో అని నమ్మి కనుక వెళ్తే డెఫినెట్గా మిమ్మల్ని అయితే ఈ సమ్మర్లో డిసప్పాయింట్ చేయదు. 100% చాలా బాగుంటుంది. ఈ సినిమాని బ్లెస్ చేయడానికి వచ్చిన బ్రహ్మానందం గారికి నిజంగా చాలా థ్యాంక్స్ సార్. ఎందుకంటే ఆయన గురించి చెప్పకూడదు, ఎందుకంటే అంత పెద్ద మాట్లాడే అర్హత లేదు. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఆయన స్టిక్కర్తో స్టార్ట్ అవుద్ది డే, ఆయన స్టిక్కర్తో ఎండ్ అవుద్ది ప్రతి ఒక్కళ్ళ డే. అంటే నాదని కాదు, అంటే వెతుక్కుంటాం ఏ ఎక్స్ప్రెషన్ పెట్టచ్చని 1000 ఇచ్చారు. అందువల్ల అంటే ఇంకా మనం చెప్పలేం. మన నరనరాల్లోనూ బ్లడ్లోనూ బ్రహ్మానందం గారు ఉన్నారు. ఆయన ఫిజికల్గా ఇక్కడ ఉన్నా సరే బ్రహ్మానందంగా ఆయన లేకపోయినా ఆయనతో మనం గడుపుతాం బ్రహ్మానందం గారితో. నిజంగా ఆయనతో ఇట్లా షేర్ చేసుకోవటం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా ఇంత మంచి విజయం సాధించాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. దీని నిర్మాత మా ఊరు బందర్ అయినంట, ఇప్పుడే చెప్పారు. ఆయనకి బాగా డబ్బులు రావాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అట్లాగే అభిలాష్ రెడ్డి గారి తనకి మంచి ఫ్యూచర్ ఉంది కుర్రోడికి. డెఫినెట్గా తనకి డైరెక్టర్కి మంచి సినిమాలు రావాలని చెప్పి ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని చెప్పి ఆ హీరోయిన్కి టీం అందరికీ, అన్నపూర్ణమ్మ గారికి థ్యాంక్ యూ మ్యామ్, అందరికీ పేరున చాలా థ్యాంక్స్. అట్లాగే మా పిడి శ్రీనివాస్ గారు ఇరక్కొట్టేశారు సినిమాలో. ఈ సినిమాని రిలీజ్ చేస్తున్న రాజన్నకి కూడా చాలా థ్యాంక్స్. శిరీష్ అన్నకి, రాజన్నకి ఎస్విసి ద్వారా రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ. అట్లాగే ఈ సినిమాని మా డార్లింగ్ స్వామి, అలాగే నా ఆఫ్ ఎస్కేఎన్కి చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మారుతి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ ఆర్ ఈవెంట్. అండ్ ఇప్పుడు ఆర్ మీమ్ గాడ్, ఆర్ కింగ్ ఆఫ్ కామెడీ డాక్టర్ పద్మభూషణ్ బ్రహ్మానందం గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నేను ఎవరికి డబ్బులు ఇవ్వలేదు, వాళ్ళంతటి వాళ్ళే ఏమాత్రం ప్యాకేజ్ ఇచ్చామని అడుగుతారేమో భయంగా ఉంది. అదే అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు. ఈరోజు నేను ఈ సినిమా ఫంక్షన్కి రావడానికి ముఖ్య కారకుడు సప్తగిరి. ఇది బాగుంది, ఇంతవరకు చప్పట్లు కొట్టడం బాగుంది. ఈ తర్వాత ఎంత తిట్టాలో మీరే నేర్చుకోండి. నాకు ఒక ఇన్విటేషన్ లేదు, అవునా కాదు, ఇతను ముందే పెట్టుకుని చెప్తున్నా.
లేదు. గురుగారు మీరు 6 గంటల తర్వాత అదిగో ఒకసారి గురుగారు మీరు దండం పెడతా గురుగారు, ప్లీజ్ నేను పెట్టండి, మీరు ఆశీర్వదించండి. నేను అదిగో 6 గంటల తర్వాత నేను ఇక్కడికి వచ్చి వెళ్ళిపోవాలంట. ఏమయ్యా మీ ప్రొడ్యూసర్ కూడా ఒక పిలవలేదు, మీ డైరెక్టర్ ఎవరో తెలియదు నాకు, పోనీ సినిమాలో యాక్ట్ చేయకపోయాను, వాళ్ళు ఎవరన్నా వాళ్ళు కూడా నీ ఇష్టమైతే రా, అది నీ అదృష్టం, లేకపోతే నేనేం చేయగలను, నీ అదృష్టాన్ని పరీక్షించుకుని నువ్వు రాగలిగితే మేము ఆనందిస్తాం అన్నట్టు వాళ్ళిద్దరూ సైలెంట్గా ఊరుకున్నారు, ఈయన ఊరుకున్నారు. నేను ఇక్కడికి వచ్చిన రీజన్ ఏంటంటే ఒక్క విషయం ఈ అందరి తరఫున చెప్పాల్సింది. చిరంజీవి గారు మొన్న నా బ్రహ్మానందం ఆడియో రిలీజ్ ఫంక్షన్కి ఆడియో రిలీజ్ ఫంక్షన్కి తన ఇన్విటేషన్ ఎందుకురా నాకు, నేనే వస్తాను అని చెప్పి వచ్చాడు ఆయన. మనం పెద్దవాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయంటానికి అందులో ఒక విషయం అది రీసెంట్గా నేర్చుకున్నాను. కాబట్టి తమ్ముడు సినిమా కంటే హాస్యనటుడి సినిమా సక్సెస్ కావాలనే కోరికతోటి నేను ఇక్కడికి వచ్చాను. ఇందులో పిలుపులు, బొట్టు పెట్టి పిలవటాలు అలాంటివన్నీ అది ఫార్మాలిటీస్, కానీ అవి స్నేహితుల మధ్య జరిగాయి, ఆత్మీయుల మధ్య జరగవు. ఆత్మతో కనెక్ట్ అయ్యి సోల్మేట్స్ ఉంటారు చూడండి, వాళ్ళతో ఉండదు. ముఖ్యంగా ఈ నెల రోజుల నుంచి ఒక 15-20 రోజుల నుంచి ఇతను ఎంత శ్రమపడుతున్నాడో, ఎంత కష్టపడుతున్నాడో. ఆల్మోస్ట్ ఒక మాటలో చెప్పాలంటే అతను కొంచెం బాధపడ్డా సరే ఏకాకిగా తిరిగాడు, ప్రతి వాడి దగ్గరికి వెళ్ళాడు, ప్రతి వాడిని పట్టుకున్నాడు. ఎంతమంది అన్నలు ఉన్నారా నీకని అడిగాను నేను. మా రాజన్న సినిమా చేస్తానన్నాడు సార్ అన్నాడు, మా మారుతి అన్న వస్తానన్నాడు సార్ అంటాడు, మా ఇది డార్లింగ్ సీన్ అన్న రాస్తానన్నాడు సార్ అంటాడు. ఇలాగా తన్ను తాను అందరితో కలిసిపోయి తన ప్రతిభను ప్రదర్శించి భగవంతుడు నిజంగా ఇందాక సరదాగా జోవియల్గా చెప్పారేమో నాకు తెలియదు, కానీ బయట పూజలు చేస్తాడని మన మారుతి గారు కనిపించని దేవుళ్ళందరికీ మొక్కున్నాడు. ఎందుకంటే ఈ సినిమా సక్సెస్ అయ్యి నన్ను ఆశీర్వదిస్తే సినిమాని నమ్ముకొని వచ్చినందుకు నేను హాయిగా 4 మెతుకులు తిని బతుకుతానన్నా, అందుకని అడుగుతున్నానన్నా. ఇది అతను నాతో చెప్పిన మాట. ఈ మాట నేను మీతో పంచుకోవాలి. అందుకోసమని నేను ప్రత్యేకంగా ఈ సినిమాతో నాకు సంబంధం లేదు, ప్రొడ్యూసర్తో సంబంధం లేదు, డైరెక్టర్తో సంబంధం లేదు, డబ్బులు ఇవ్వలేదు. అయినా సరే నేను ఒక హాస్యనటుడు ఎప్పుడు ఒంటరి అవ్వకూడదు. ఎవరైనా ఒంటరిగా ఉండొచ్చు. ఎందుకంటే అండి ఒక చిన్న మాట చెప్పాలి. తెల్లవారు లేస్తే మిగతా హీరోలందరూ హీరోయిన్స్ అంతా ఎలా ఉంటారో నాకు తెలియదు, విలన్స్ ఎలా ఉంటారో తెలియదు, కానీ కమెడియన్స్ మాత్రం మిమ్మల్ని ఎలా నవ్వించాలి, మామూలుగా ఉన్న ఫేస్ కూడా వికృతంగా పెట్టడానికి ట్రై చేస్తాం. అది గారు అనాలి అంటే నవ్వుతారేమో ఆశ. అలాంటి అనేక రకాలైన ఎక్స్ప్రెషన్స్ పెట్టి మిమ్మల్ని నవ్వించి మీ ఆశీస్సులు పొంది 10 కాలాల పాటు బతుకు తెరువు సాగించాలనుకునే నటుల్లో హాస్యనటుడు ఒకడు. కాబట్టి హాస్యనటుడు ఎప్పుడు ఒంటరి వాడు అవ్వకూడదు, వాడికి అందరూ ఉండాలి. ఎందుకంటే అతని ప్రవృత్తి, అతని వృత్తి ఏంటంటే మనల్ని నవ్వించడం. అటువంటి పవిత్రమైన పనులు చేసేటువంటి వాళ్ళని హాస్యనటులు అంటారు. కాబట్టి మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, హాస్యనట దేవోభవ. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ అవకాశాన్ని కల్పించిన మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇందాక ఆయన పొడుగ్గా ఉన్నారని పేరేంటి? ఎస్కే పేరు చెప్పరా మీరు? ఏమండి అయ్యా, ఏదో ఒకటి చెప్పండి సార్. ఎస్కే శ్రీనివాస్ కుమార్. ఎందుకు చివరిలో? నాకు ఇంగ్లీష్ వచ్చు. అది శ్రీనివాస్ కుమార్ నాయుడు గారు నా గురించి 2 ముక్కలు చెప్పారు. నిజంగా దానికి ప్రత్యేకంగా గుర్తుపెట్టుకుని ఆయనకి నేను థ్యాంక్స్ చెప్పాలనిపించింది. ఎందుకంటే ఆ మాటలేవో బ్రహ్మానందం గురించి 2 ముక్కలు చెప్దామని కాకుండా దోస్ వర్డ్స్ కమ్స్ ఫ్రమ్ ది హార్ట్ అండ్ హార్ట్స్ ఆఫ్ హిమ్. అది ఇలాంటి వాళ్ళ యొక్క ఆశీస్సులు ఉన్నంతకాలం బ్రహ్మానందానికి తిరిగే ఉంది, బ్రహ్మానందానికి బాధే ఉంది. ఒకటి ముఖ్యంగా ఈ సినిమాలో నాకు తను ట్రైలర్ పంపించాడు.
ట్రైల్ పంపించినప్పుడు చూస్తే మా అప్ప ఉంది అక్కడ. నేను అప్ప అని పిలుస్తాను అన్నపూర్ణమ్మ గారిని. బెమ్మయ్య అని పిలుస్తుంది ఆవిడ. ఇది ఇవాళదే కాదు, 40 సంవత్సరాల సుదీర్ఘమైన ప్రయాణం మాది. అందుకని ఆవిడ కనపడితే నాకు ఒకసారి మై హ్యాపీనెస్ న్యూస్ నో బౌండ్స్. ఇప్పుడు 4 decades బ్యాచ్ తిరిగి అటు తిరిగి అప్పట్లో ఒక చోట సినిమాలు ఉన్న రోజులు కాకుండా రోజుల్లో ప్రతి చోటుకి వెళ్ళి కష్టాలు సుఖాలు పంచుకుని ఒక ముద్దలు పంచుకొని తిన్న బ్యాచ్ మా అప్పది. ఇప్పుడు తలకి రంగేయటం మానేసింది, కానీ ఒకప్పుడు అబ్బు. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. పెళ్లికాని ప్రసాద్ మంచి హిట్ చేసి మంచి హాస్య నటుడికి మంచి జీవితాన్ని ఇవ్వమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ బ్రహ్మానందం గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్కేఎన్ గారిని, మారుతి గారిని, బ్రహ్మానందం గారిని సీట్స్లో కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అండ్ ఇప్పుడు డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం అభిలాష్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇక్కడికి వచ్చేసిన మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. అండ్ బ్రహ్మానందం గారికి చాలా థ్యాంక్స్ అండి. మారుతి గారికి, ఎస్కేఎన్ గారికి, హర్షిత్ రెడ్డి గారికి చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇంత చిన్న సినిమాని మీరు అందరూ వచ్చి బ్లెస్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మూవీ 21 మార్చ్ రిలీజ్ అవుతుందండి. అందరూ థియేటర్లో తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. కాదు, మ్యూజిక్ గురించి మాట్లాడాలి, ప్రొడ్యూసర్స్ గురించి మాట్లాడాలి, అనంతపురం అన్నారు, యాక్టర్స్ గురించి మాట్లాడాలి. కాదు, ఇలానో సప్తగిరి గారు రావడానికి కొంచెం టైం పడుతుంది. పర్లేదండి, 22 మాట్లాడతాను నేను సక్సెస్ మీట్లో. అయ్యయ్యో రామా. కాదు, ఇలా నిల్చోండి. ఆయన వచ్చే వరకు మనం చిన్న Q&A చేద్దాం. ఇలా నిల్చోండి, లైవ్ నడుస్తుంది కదా, మనం ఖాళీగా పెట్టొద్దు. ఓకే, సో ఫస్ట్ ఈ పెళ్లి కాని ప్రసాద్ అంటే మీ నుంచి తీసుకున్న సబ్జెక్టే కదా ఇది? మీరు మీ లైఫ్లో లేదు నార్మల్ ఇన్ జనరల్గా ఈ మధ్య పెళ్లి కాని ప్రసాద్ వాళ్ళు ఎక్కువైపోతున్నారు కదా, సో వాళ్ళ నుంచి తీసుకున్న సబ్జెక్ట్ ఇది. ఓకే, సో ఇందులో మీ రియల్ క్యారెక్టర్స్ ఏమి ఇంజెక్ట్ చేయలేదు? రియల్ క్యారెక్టర్స్ ఏం లేవు, అంతా ఫిక్షనల్. ఓకే, సో పెళ్లి కాని ప్రసాద్ అన్న టైటిల్ రాస్తున్నప్పుడు సో ఈయనకే యాప్ట్ అవుతుంది అని సప్తగిరి గారిని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? అంటే బేసికల్గా తను మొగజాతి ఆనిముత్యం కదా, సో తనకైతే పర్ఫెక్ట్గా సెట్ అవుద్దని తనని తీసుకున్నాము. అండ్ మ్యూజిక్ గురించి? శేఖర్ చంద్ర గారు మ్యూజిక్ డైరెక్టర్ అండి. మీరు యాక్చువల్లీ ఇప్పటి వరకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఏ సినిమా కూడా సాంగ్స్ రిలీజ్ చేయకుండా మూవీ లేదనమాట. సో మేము ఏంటంటే డైరెక్ట్ సాంగ్స్ థియేటర్లోనే జనాలకు చూపిస్తున్నాం, ఇంకా రిలీజ్ చేయలేమన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. మీరు అంత కంగారు పడుతుంటే నాకు కంగారు వస్తుంది మీ ఫేస్ చూసి. థ్యాంక్ యూ అండి, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సరే, 20th నైట్ ప్రీమియర్ షోస్ ఉన్నాయి, ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయాయి కదా, సో అందరూ వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ. ఎస్, సో పెళ్లి కాని ప్రసాద్ మార్చి 21న వరల్డ్ వైడ్గా రిలీజ్ అవ్వబోతుంది. సో యు ఆల్ నో సప్తగిరి గారు స్క్రీన్లో కనిపిస్తేనే ఒక యాక్చువల్లీ మా జగన్ అన్న గారికి చాలా థ్యాంక్స్ అండి, అనంతపురం జగన్ గారికి. నేను బేసిక్గా ఇంతకుముందు పెద్దగా పరిచయం లేదు, ఒక 2 days బ్యాక్ అన్నకు కాల్ చేసి, అన్న కొంచెం మీ ఫ్యాన్స్ నుంచి మాకు సపోర్ట్ కావాలండి, మీరు వస్తే ఇంకా బాలకృష్ణ గారు వచ్చినట్టే అండి మాకు. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. అనంతపురం మీది? మాది కదిరి.
ఓ దట్స్ సో నైస్. అనంతపురంలోనే చదువుకున్నాను నేను. దట్స్ సో అమేజింగ్. ఓకే, సో తామా మీడియా చాగంటి సినిమాటిక్ వరల్డ్ ప్రెజెన్స్ కేవై బాబు గారు ప్రొడ్యూసర్గా, అండ్ అలానే భానుప్రకాష్ గౌడ్ గారు, సుక్కా వెంకటేశ్వర్ గౌడ్ గారు, వైభవ్ రెడ్డి ముత్యాల గారు ప్రొడ్యూసర్స్గా, సుజాత సిద్ధార్థ్ గారి సినిమాటోగ్రఫీలో, శేఖర్ చంద్ర గారి అద్భుతమైన మ్యూజికల్లో, అభిలాష్ రెడ్డి గారు డైరెక్టర్గా, సో ప్రియాంక శర్మ గారిని అండ్ సప్తగిరి గారిని పెళ్లికాని ప్రసాద్ అనే యూనిక్ క్యారెక్టర్లో చూడబోతున్నాం. అండ్ ఆయన సినిమాలు సప్తగిరి ఎక్స్ప్రెస్ కానివ్వండి, సప్తగిరి ఎల్ఎల్బి కానివ్వండి, అండ్ ప్రేమ కథా చిత్రం కానివ్వండి, ఒక లవర్ సినిమాలో ఆయన ఈ కామెడీని చూసి మనం ఎంతలా ఎంజాయ్ చేశామో ఈ పెళ్లికాని ప్రసాద్ అంతకు మించి ఫన్ని క్రియేట్ చేయబోతుంది. సో మార్చి 21న వరల్డ్ వైడ్గా రిలీజ్ అవబోతుంది. ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. అండ్ టుడే ఈవెంట్ ఆర్గనైజ్డ్ బై యువి మీడియా. సో మరికొద్ది సేపట్లో సప్తగిరి గారు వచ్చేస్తారు. కొంచెం గెస్ట్స్ అందరూ వచ్చారు కాబట్టి, సో ఆయన కొంచెం కిందకి వెళ్ళారు. ప్లీజ్ కొద్దిసేపు. ఓకే, సో ఈలోపు రైటర్స్ ఆఫ్ దిస్ ఫిలిం లోహిత్ గారిని, అఖిల్ వర్మ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఐ రిక్వెస్ట్ లోహిత్ గారు అండ్ అఖిల్ వర్మ గారు. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. కామెడీ కింగ్ మీమ్ గాడ్ బ్రహ్మానందం గారికి చాలా థ్యాంక్స్ మా సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ మారుతి గారికి చాలా థ్యాంక్స్ అండి. కల్ట్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారికి కూడా చాలా థ్యాంక్స్ అండి మా సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు. ఈ స్టేజ్ ఎక్కడానికి మాకు చాలా ఎన్నో ఏళ్ళ టైం పట్టిందండి. నేను, అభిలాష్, అఖిల్ ఆల్మోస్ట్ 14 ఇయర్స్గా ఫ్రెండ్స్ అండి. మేము కలిసి ఎప్పుడెప్పుడు సినిమా చేద్దామా అని ఎన్నో కలలు కన్నాం. ఈరోజు కలిసి ఈ సినిమా చేసాం, కలిసి హిట్ కొట్టబోతున్నాం, కలిసి సక్సెస్ అవ్వబోతున్నాం. ఇంకా మా కాంబినేషన్ కంటిన్యూ చేయబోతున్నాం. అందరూ మార్చ్ 21 మూవీని చూసి మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేయాలండి. అండ్ ఇన్నేళ్ళుగా ఎప్పుడు నువ్వు రైటర్ అవుతావు లేకపోతే ఒక డైరెక్టర్ అవుతావు అని నా ఫ్రెండ్స్ అందరూ అడుగుతూ నన్ను ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ ఉండేవాళ్ళండి. నా వెనకున్న మా అన్న కృష్ణ చాగంటి గారు కానీ, మా వదిన సుధా చాగంటి గారు కానీ, మనోజ్ గారు కానీ, ఐశ్వర్య గారు కానీ, వీళ్ళందరూ నాకు ఎప్పుడు నా బ్యాక్ బోన్ అండి. వాళ్ళందరూ లేకపోతే నేను ఇక్కడ లేను. సో అందరికీ చాలా థ్యాంక్ యూ అండి. రేపు పెయిడ్ ప్రీమియర్స్ ఉన్నాయి, ఖచ్చితంగా మీరు అందరూ వస్తే బ్లాస్ట్ ఎంజాయ్ చేస్తారండి కామెడీ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్ టు ఆల్. విచ్చేసిన ప్రెస్ వాళ్ళకి కానీ, హాస్య బ్రహ్మానందం గారికి కానీ, మారుతి గారు కానీ, ఎస్కేఆర్ కానీ చిన్న సినిమాకి సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ అండి. ఈ అవకాశంని నాకు రైటర్గా మొదటి సినిమా, ఈ అవకాశాన్ని ఇచ్చిన నా డైరెక్టర్ అభిలాష్ రెడ్డికి థ్యాంక్ యూ సో మచ్. అలానే ఒక వండర్ఫుల్ టెక్నీషియన్స్ వర్క్ చేయడం జరిగింది. డిఓపి సుజాత సిద్ధార్థ్ బ్రో, అలానే మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర గారికి, ఎడిటర్ మధు గారికి, అలానే మా సినిమాకి వెనుక నుండి మాకు సపోర్ట్ చేసిన వేదాన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. అలానే ఒక వండర్ఫుల్ క్యాష్తో వర్క్ చేయడం జరిగింది. సప్తగిరి అన్న, ప్రియాంక శర్మ గారు, ప్రమోదిని గారు, జేసీ గారు, మురళీధర్ గౌడ్ గారు, భాషా గారు, లక్ష్మణ్ అన్న అండ్ కిట్టయ్య గారు థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి క్యాష్తో ఈ సినిమాకి వర్క్ చేసినందుకు. మార్చ్ 21న రిలీజ్ అవుతుంది ఈ సినిమా. తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఒక చిన్న సినిమా, ఒక మంచి సినిమా వస్తే తెలుగు ప్రేక్షకులు తప్పకుండా సపోర్ట్ చేస్తారు. ఈ సినిమాకి కూడా అంత సపోర్ట్ లభిస్తుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. So much. Yes, and now let me invite one of the finest actors of TFI, our Pellikani Prasad, our Saptagiri Garni గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సార్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా ఈ పెళ్లికాని ప్రసాద్ ఈరోజు దీనికి సంబంధించి ఒక గొప్ప కార్యక్రమం నిర్వహించుకున్నామని గొప్పగా చేయెత్తి చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మానందం గారు.
యూ మేడ్ మై డే సార్. అండ్ నాకు ఒక లైఫ్ ఇచ్చారని ఈరోజు నేను ఖచ్చితంగా చెప్పగలను మీ స్పీచ్తో. నిజంగా గుండె బరువెక్కింది. ఒక హాస్య నటుడిని మీరు ఒక అంత గొప్ప స్థానంలో ఉండి, నేను ప్రామిస్ చేస్తున్నాను, బ్రహ్మానందం గారిని పిలవలేదండి. ఆయనే ఫోన్ చేసి నాకు వీలుంటే వస్తానురా అని చెప్పారు. కాదు గురుగారు రావాలన్నాను. సరే ఎండలా ఉంది, కొన్ని పరిస్థితులు బాగాలేదు, వస్తానో రానో అన్నారు. సరే గురుగారు అన్నాను. సరే కొంచెం టైం తర్వాత నేను ఫిక్స్ అయిపోయాను, బ్రహ్మానందం గారు తప్పకుండా రారు, మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామని. అలా ఉంటే తిరుమల గర్భగుడి లోపలికి మనం వెళ్ళినప్పుడు ఆ చీకట్లో దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఆ గర్భగుడిలో మనకి ఎలా కనపడతారు. థియేటర్ మొత్తం చీకటిగా ఉన్నప్పుడు నాకు బ్రహ్మానందం గారు ఆ వెంకటేశ్వర స్వామిలా అలా వచ్చారండి. థ్యాంక్ యూ గురుగారు, మీ పాదాలకు నమస్కారం. జీవితంలో నాకు ఇది మర్చిపోలేని రోజు. థ్యాంక్ యూ. అలాగే ఇక్కడికి వచ్చిన గెస్టులందరూ, మారుతి అన్న కావచ్చు, వాళ్ళ ఇంట్లో ఏ పూజ జరిగినా, ఏ హోమం జరిగినా, ఏ యజ్ఞం జరిగినా నన్ను వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగా, ఒక తమ్ముళ్ళలాగా వాళ్ళ కుటుంబంతో పక్కన కూర్చోబెట్టుకొని నాకు యజ్ఞం నేర్పిస్తారు, నాకు ఆ పూజ చేయిస్తారండి. అంతలా డివైన్ కనెక్ట్ ఉంది మారుతి అన్న గారితో. నా జీవితం స్టార్ట్ అయింది మారుతి అన్న గారితో. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీరు ఇక్కడికి వచ్చి నన్ను బ్లెస్ చేయడం, ఈ సినిమాకి అండాదండా కొండలా మీరు ఫస్ట్ నుంచి నిలబడడం నిజంగా జీవితంలో మర్చిపోలేను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఎస్కే అన్న గారికి ఈరోజు అంత పెద్ద బ్లాక్ బస్టర్స్ కొట్టు కూడా మాలాంటి చిన్న వాళ్ళకి ఎప్పటి నుంచో తెలుసు, మాలాంటి చిన్న వాళ్ళని కూడా బ్లెస్ చేయడానికి ఇక్కడికి వచ్చి చాలాసేపు కరెక్ట్గా మనం ఆర్గనైజ్ కొంచెం వెనక వాళ్ళు చాలాసేపు నిలబడ్డారు, అయినా అంతసేపు వెయిట్ చేసి మమ్మల్ని బ్లెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే హర్షిత్ గారికి, ఈ సినిమా రిలీజ్ చేస్తున్న హర్షిత్ గారికి థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ బ్రదర్. సినిమా మీరు చూసి ఈ సినిమాని మనకు రికమెండ్ చేసి అక్కడ ఎస్పీసీలో రిలీజ్ అయ్యేలా మీ రివ్యూ మీరు ఇచ్చినందుకు మీకు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇకపోతే ఇక్కడున్న మా ఆర్టిస్టులందరూ, పెళ్లిగాని ప్రసాద్ ఆర్టిస్టులందరూ దాదాపు ఒక 1 yearగా ఈ సినిమా కోసం కష్టపడ్డామండి. రాత్రింబౌళ్ళు కష్టపడ్డాం. అంటే ఇష్టపడిన పని కష్టపడి చేసాం. బికాస్ ఆఫ్ కంటెంట్ కొత్తదే కావచ్చు, మా అభిలాష్ రెడ్డి దాన్ని జనాల్లోకి తీసుకురావడం కోసం అతను వెనకపడ్డ శ్రమ జీవితంలో మర్చిపోలేను. ఫ్రంట్ వ్యూలో నేను మీకు కనపడవచ్చు, నన్ను ప్రతిరోజు అలా ముందుకు నడిపి అన్న మీరే తీసుకెళ్ళాలి, ఈ సినిమా ఇంత గొప్పగా రావడానికి మీరే కారణం అన్నని నాకు ఒక చాలా రోజుల తర్వాత ఒక కంటెంట్ ఇచ్చి ఆ ఊపు ఉత్సాహాన్ని ఇచ్చి ఈరోజు ఈ స్థాయికి ఈ సినిమా నిలబెట్టగలిగిన నా వెనక నిలబడ్డ మా కేవై బాబు గారికి కావచ్చు, ప్లస్ డైరెక్టర్ అభిలాష్ రెడ్డికి థ్యాంక్ యూ తమ్ముడు, నువ్వు మంచి డైరెక్టర్ అవుతున్నావు, నో డౌట్ ఈ సినిమాని గొప్ప విజయాన్ని ఇస్తుంది. అలాగే వెల్కమ్ టు న్యూ ప్రొడ్యూసర్ అన్న, మీరు చాలా ప్యాషన్తో పనిచేశారు, అది నాకు తెలుసు. ప్రతిసారి రాత్రి మనం 4 o'clock విజయవాడ నుంచి ఇక్కడ తిరిగి వచ్చాం, నిజంగా అది గొప్పది. మీ డ్రైవింగ్లో వచ్చానంటే ఇదో ప్రోగ్రామ్ జరగడం కోసం మీరు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. అలాగే ఇదంతా సక్సెస్ కొట్టింది. అలాగే మా ప్రమోదిని గారు డామినేట్ చేసింది క్యారెక్టర్. మేడం మీరు లైఫ్లో ఇది మీకు ఇక్కడి నుంచి మీకు వచ్చే క్యారెక్టర్లు కావచ్చు, ఫర్దర్గా మిమ్మల్ని పిలిచే క్యారెక్టర్లు కావచ్చు, డెఫినెట్గా చేంజ్ అవుతాయి మేడం. 100% చెప్తున్నాను, మీరు డామినేట్ చేశారు. ప్లస్ మీకు నేను చాలామందికి ఈ సినిమా చూపించాను, మా అందరికన్నా ఫస్ట్ ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నది మీకే మేడం ఈ సినిమాకి. ఇది నిజం. నాకు ప్రతి ఒక్కరూ ప్రమోదిని గారు బాగా చేశారా, ప్రమోదిని గారు చాలా బాగా చేశారు, ఇన్నాళ్ళు ఆమెను అలా చూసాం, ఇలా వాడడం అంటే ఇలా చూడడం నిజంగా చాలా గొప్ప అని చెప్పారు. అది మీకు నిజంగా నో డౌట్. అలాగే అన్నపూర్ణమ్మ గారు ఇందాక చెప్పినట్లు, బ్రహ్మానందం గారు చెప్పినట్లు ఆ మహాతల్లి మా సినిమాలో చేయడం నిజంగా ఒక గొప్ప వరం అని చెప్పచ్చు. ఈ జనరేషన్ కూడా ఆమె బ్లెస్సింగ్స్ ఉంటాయి, ఆమె ఎనర్జీ ఉంటుంది. ఎప్పుడు సెట్లో కూర్చున్నా ఆ పాత తరం సంబంధించినవన్నీ చెప్పి మాకు ఒక ఎంకరేజ్ ఇచ్చి, ఆర్టిస్టులు ఎలా ఉంటారు, ప్రొడ్యూసర్లు ఎలా ఉంటారు, డైరెక్టర్లు ఎలా ఉంటారు, ఆ రోజుల్లో ఎలా ఉండేవని, ఆ రోజుల్లో గొప్ప గొప్ప నటుల గురించి ఆమె నోటి వెంట వింటున్నప్పుడు నిజంగా గూస్ బంప్స్ వస్తాయండి. అన్ని స్వర్ణయుగం లాంటి రోజులు అవన్నీ. ఆ రోజులు ఆమె ద్వారా మనకు వినడం, ఆ తరానికి ఈ తరానికి వారధిగా ఆమె ఉండడం మన అదృష్టంగా చెప్పచ్చు. అలాగే పీడి శర్మ ఈ మధ్యకాలంలో మంచి క్యారెక్టర్లు చేస్తున్నారు, డెఫినెట్గా ఆయనకు నాకు మంచి రిలేషన్ ఉంది, ఈ సినిమాలో మంచి రోల్ చేశారు. ఇకపోతే మా ఫాదర్ క్యారెక్టర్ మురళీ గౌడ్, ఆయన రాలేకపోవచ్చు, అంత బిజీగా ఉన్నారు ఆయన. ఈ మూవీలో ఆయనకు నాకు ఒక మీటర్ ఉంటుంది, మిగతా క్యారెక్టర్ ఆర్టిస్టులందరికీ ఒక మీటర్ ఉండదు. వీళ్ళు మా పైన చేసేటువంటి ఈ యుద్ధం మిమ్మల్ని అందరినీ ఫన్ బ్లాక్ చేస్తుంది. ఈ March 21 థియేటర్లోకి వస్తున్నామండి. ఒక్కసారి మమ్మల్ని మీ మనసుతో ఆశీర్వదించండి, మీ ఆత్మీయత ప్రేమ మా పైన చూపించండి. 100% మిమ్మల్ని నేను థియేటర్లో నవ్విస్తాను. ఇట్స్ మై ప్రామిస్. ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 20 సంవత్సరాలు అయింది. అసిస్టెంట్ డైరెక్టర్గా ఎన్నో సినిమాలు పనిచేశాను, కమెడియన్గా మీ గుండెల్లో నిలిచిపోయేటువంటి మంచి క్యారెక్టర్లు చేశాను.
అలాగే హీరోగా కూడా సప్తగిరి ఎక్స్ప్రెస్ ఎల్ఎల్ లాంటి మంచి సినిమాలు చేశాను. ఇలా జీవితంలో ఎన్నిటినో మార్చుకుంటూ నాకు నేనుగా ఒడిదుడుకులు ఎదుర్కొంటూ కింద మీద పడుతూ అప్ అండ్ డౌన్స్ అన్నీ చూస్తూ చివరికి మళ్ళీ నన్ను నిలబెట్టుకోవాలని ప్రతిసారి నేను చేసిన యుద్ధంలో నాకు ఆ భగవంతుడు నా వెంట ఉండి నాకు గొప్ప విజయాన్ని ఇచ్చాడండి. సో ఈరోజు మీరు చూసుంటారు, ఇంత మంచి సినిమా నేను తీసుకెళ్ళి మా ప్రభాస్ అన్న దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఆయన బ్లెస్ చేశాడు, వెంకటేష్ గారి దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఆయన బ్లెస్ చేశాడు, దీని వెనుక మారుతి అన్న నిలబడ్డాడు, ఎస్కేఎన్ గారు నిలబడ్డారు. అలాగే ఎన్నో గొప్ప చిత్రాలు నిర్మించిన గొప్ప సంస్థ నా బాణన్ బాటం సంస్థ, ఎస్విసి రాజు గారు కావచ్చు, అలా శిరీష్ అన్న, మన హర్షిత్, వీళ్ళు నా వెంట నిలబడ్డారు. ఇంతమంది బ్లెస్సింగ్స్ ఈ సినిమాకి దొరకడం మా అదృష్టంగా భావిస్తున్నాను. ఫ్రీగా ఇప్పటి వరకు ఇండస్ట్రీ నుంచి ఈ సినిమాకి ఒక గొప్ప సక్సెస్ అవుతున్న బ్లెస్సింగ్స్ ఉన్నాయండి. రేపు ప్రేక్షక దేవుళ్ళు మీరు ఆశీర్వదించి మాకు థియేటర్కి వచ్చి మాలాంటి వాళ్ళని కూడా మీరు ఎంకరేజ్ చేస్తే మరిన్ని మంచి సినిమాలు తీస్తాం. చూసే ప్రతి ప్రేక్షకుడికి శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నానండి. ఈ సినిమాకి శారీరక శ్రమ ఏమి ఉండదండి, మెంటల్గా స్ట్రెస్ చాలా ఉంటుంది. ఆ ఒత్తిడిని తట్టుకోవడం నిజంగా మా వల్ల కాలేదు. ఇంకా ఈ నర్వస్ వీక్ స్టార్ట్ అయింది, దగ్గర పడింది. రేపు దాటిందంటే రేపు ప్రీమియర్ షోస్, లక్కీగా పెయిడ్ ప్రీమియర్స్ 100% ఫుల్స్ అవుతున్నాయి. రేపు వచ్చే టాక్ను బట్టి మా నెక్స్ట్ ఫర్దర్ జీవితం ఆధారపడి ఉంటుంది. ప్లీజ్ బ్లెస్ చేయండి, సినిమా చూడండి. మీరిచ్చే రివ్యూ కోసం క్షణకాలం వెయిట్ చేస్తానండి. దానికోసం రేపు నైట్ ఏం జరుగుతుందని, మా యుద్ధంలో మేము గెలిచామా లేదా, మీ ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తున్నాను. మీ సప్తగిరి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, లవ్ యూ. ఈ ప్రోగ్రామ్ని ఇంత గొప్పగా ఆర్గనైజ్ చేసినందుకు, అలాగే మా పిఆర్ వంశీశేఖర్ గారికి అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. కొద్దిగా లేట్ అయినా ఐఎమ్ సారీ, బ్రహ్మాండంగా ఈ ప్రోగ్రాం జరిగింది. సో ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకి, పాత్రికేయ మిత్రులకి, అలాగే చూస్తున్నటువంటి ప్రేక్షకులకి అందరికీ మరొక్కసారి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానండి. మీ బ్లెస్సింగ్స్ నాకు కావాలి, ఇవ్వండి, వేడుకుంటున్నాను. తప్పకుండా మిమ్మల్ని అందరినీ నేను నవ్విస్తాను, మెప్పిస్తాను. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే రియలీ ఒక పేరు మర్చిపోయానండి, మన బాలయ్య గారు ఫ్యాన్స్ అసోసియేషన్, మన జగనన్న గారు నిజంగా పిలిచిన వెంటనే పొద్దున్న హిందూపురం నుంచి అనంతపురం నుంచి బయలుదేరి మా కోసం ఈ ఫంక్షన్కి వచ్చారండి. అన్న ఇక్కడ మాట్లాడిన తర్వాత బ్రహ్మానందం గారు బయట నాకు చెప్పింది ఏంటంటే, ఆయన ఎవరు అంత బ్రహ్మాండంగా మాట్లాడారు, మీకు ఆయన బ్లెస్సింగ్స్ దొరకడం నిజంగా మీ అదృష్టం. నిజంగా కొత్త వ్యక్తి నేను ఫస్ట్ టైం చూడడం, బట్ ఎక్స్ట్రానర్గా ఆయన బ్లెస్సింగ్స్ ఇస్తుంటే మా అందరికీ ఇంత మంచి వ్యక్తిని నువ్వు ఎలా అట్రాక్ట్ చేయగలిగామన్నారు. అది మా అదృష్టం అన్న, మీరు ఈరోజు ఫంక్షన్కి రావడం. నిజంగా ఇక్కడున్న వాళ్ళందరినీ మేము రెగ్యులర్గా చూస్తుంటాం, మాట్లాడుతుంటాం, రకరకాలుగా మాకు ఒక రిలేషన్ ఉంటుంది. మిమ్మల్ని నేను చూడడం ఇది మ్యాక్సిమం సెకండ్ టైం ఏమో, బట్ 100% మీరు ఇచ్చిన బ్లెస్సింగ్స్ ఈ సినిమా మర్చిపోదు. మీరు ఇస్తున్న సపోర్టు మా టీంలో ఎవ్వరు కూడా మర్చిపోరన్నా. మీకు ఒక్కసారి శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను. లవ్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీరు నన్ను తమ్ముడు అన్నారన్నా, అది చాలు, నాకు ఆ బలం చాలు. ఇంకా భగవంతుడు మీ ద్వారా నాకు ఒక ఆశీర్వాదం ఇచ్చినట్లు మిమ్మల్ని నేను అలా మనసులో అన్నలా ఎప్పుడు భావించి ముందుకెళ్దామన్నా. థ్యాంక్ యూ సో మచ్ జగనన్న, లవ్ యూ అన్న జగనన్న. నిజంగా ఈరోజు చాలా చాలా గొప్పగా మాట్లాడారు. మీ మనస్తత్వం, మీ క్యారెక్టరేషన్ ఈరోజు మాకు ఈరోజు బయటపడి ఆప్యాయతో మాట్లాడడం అనేది నిజంగా లవ్ యూ అన్న. అలాగే హీరోయిన్ ప్రియాంక శర్మ గారు, సారీ అమ్మా, అంటే ఎలా ఉంటుందంటే ప్రియాంక శర్మ గారి గురించి మాట్లాడడం, ముందే చెప్పినట్లు ఈ సినిమాలో డామినేటింగ్ క్యారెక్టర్ అండి. నిజంగా ఈ క్యారెక్టర్ని మళ్ళీ చెప్తున్నాను, ఈ కమిటీని పక్కన మీరు యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మా. 100% ఈ సినిమా తర్వాత నీకు గొప్ప గొప్ప క్యారెక్టర్లు వస్తాయి. నువ్వు సినిమాలో యాక్ట్ చేస్తున్నప్పుడు, అంటే స్పాట్లో యాక్ట్ చేస్తున్నప్పుడు కూడా పర్ఫెక్షన్ కోసం ప్రాంప్టింగ్ ఇస్తున్నప్పుడు వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళతో డిస్కస్ చేయడం, ప్రాంప్టింగ్ ఏదైనా మిస్ అయినా మళ్ళీ దాన్ని కట్ చేసి మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయడం. ఆ అమ్మాయిలో ఉన్న ఒక ఆర్టిస్ట్ నేను ప్రూవ్ చేసుకోవాలి ప్రతిసారి ఆపోజిట్లో మాకు తెలుసు డైలాగ్ చాలా ఈజీగా చెప్పేస్తాం, తెలుసు. ఆ అమ్మాయి తెలుగు నేర్చుకోవాలి, ప్లస్ ఆ ప్రొనౌన్సియేషన్ నేర్చుకోవాలి, ప్లస్ ఆ డైలాగ్లో ఉన్న ఫీలింగ్ నేర్చుకోవాలి. వీటన్నిటికీ పర్ఫెక్ట్గా మీరు చేశారమ్మా. నేను సినిమా పెద్ద వాళ్ళు చూపించినప్పుడు మిమ్మల్ని అందరూ ఇప్పుడు మారుతి అన్న కూడా మీరు చాలా బాగా చేసామని చెప్పారా. మీకు ప్రమోదిని గారికి ఫ్యాన్స్ ఉన్నారండి. మాకు ఏదన్నా నిలబడి సినిమాలు వస్తే చాలు. కాబట్టి గాడ్ బ్లెస్ యూ తల్లి. 100% నువ్వు ఈ సినిమా తర్వాత ఒక మంచి క్యారెక్టర్ చేస్తావు, మంచి హీరోయిన్గా మంచి భవిష్యత్తు ఉంటుంది. థ్యాంక్ యూ. ఇంకెవరైనా సాయి లవ్ యూ సాయి, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే సాయిని మర్చిపోకూడదు. ఇంకా మనమంతా ఒకటి మనం చెప్పేది ఏంది. సాయి గారు, పిడి శర్మ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరన్నా అఖిల్, ఎన్నో ఇంటర్వ్యూలు, అఖిల్
థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. నీ డైలాగ్స్ ఎప్పుడు హ్యాట్స్ ఆఫ్ పడుతూనే ఉంది. నేను షో వేసిన ప్రతిసారి ఎవరి డైలాగ్ రైటర్ని అడుగుతున్నారు. నీకు మంచి భవిష్యత్తు ఇచ్చిన ఇలాగే మంచి సినిమాలు చేయాలి. లోహిత్ కథ ఇంకా మా డైరెక్టర్ గురించి ఇప్పుడు మేము మాట్లాడకూడదు. రేపు ఫ్రైడే నైట్ మీరు మాట్లాడతారు, అది విని నువ్వు హ్యాపీ ఫీల్ అవుతాడు. తర్వాత 5 కోట్ల 6 కోట్ల రెమ్యునరేషన్ మాతో నెక్స్ట్ సినిమా కూడా చేయి తమ్ముడు, ప్లీజ్ రా, సరేనా? నవ్వుతున్నాడు, ఏదైనా నవ్వుతాడు, చేద్దాం చూద్దామని కదా. రైట్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలి. మనందరం హ్యాపీగా నవ్వుకుంటూ స్ట్రెస్ రిలీఫ్ అయ్యే సినిమా మా పెళ్లి కాని ప్రసాద్. చూస్తున్నారు ఈ పోస్టర్లు ఎంత ఆహ్లాదకరంగా ఉన్నాయో. మిమ్మల్ని నవ్విస్తాను, ఇట్స్ మై ప్రామిస్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సప్తగిరి గారు, థ్యాంక్ యూ సో మచ్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ పెళ్లి కాని ప్రసాద్. మార్చి 21న థియేటర్స్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.